అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద్. ఇంజక్షన్లు ఎన్ని విధాలుగా చేస్తారు, ఇంజక్షన్ చేసిన వెంటనే ఇలా రుద్దుకోవచ్చా రుద్దకూడదా, ఇంజక్షన్ చేసిన తర్వాత గడ్డగడితే మనం ఏం చేయాలి, ట్యాబ్లెట్లు ఏ విధంగా వేసుకోవాలి, అవి ఏ విధంగా వర్క్ చేస్తాయి, ఇలాంటి విషయాలన్నీ చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఎలా ట్యాబ్లెట్లు ఎలా వేసుకోవాలి, ఇంజక్షన్ ఎలా చేయించుకోవాలి, ఇంజక్షన్ చేయించుకున్న తర్వాత మనం ఏం చేయాలి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇంజక్షన్లో ఎన్ని రకాలు చేస్తారో చూద్దాం. ఇంజక్షన్లు ఎపిడర్మల్, సబ్క్యూటేనియస్, ఇంట్రామ్యూరల్, ఇంట్రావీనస్ అనేది 4 రకాలుగా చేస్తారు ఇంజక్షన్లు. ఎపిడర్మల్ అంటే ఈ స్కిన్ పైన చేస్తారు. ఎక్కువగా ఇన్సులిన్ ఇంజక్షన్లు, మ్యాంటాక్స్ అనే టెస్ట్ కానీ కొన్ని రకాల ఇంజక్షన్లు ఇలా చేస్తారు. సబ్క్యూటేనియస్ అంటే ఈ లోపల స్కిన్కి లోపల ఉన్న మజిల్కి మధ్యలో సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్కి చేసేదే సబ్క్యూటేనియస్. మూడోదిగా ఇంట్రామ్యూరల్ అంటే రెగ్యులర్గా అందరికీ చేసేదే. ఇక్కడ అసలు ఇక్కడే ఎందుకు చేయాలి అంటే మజిల్ స్ట్రాంగ్గా ఉన్న మజిల్ అక్కడే ఉంటుంది. నాలుగోదిగా ఇంట్రావీనస్ అంటే నరానికి ఇంజక్షన్ చేస్తారంటారు కదా, అదే బ్లడ్ వెజల్ చేసేది. అందరూ తెలియక నరానికే అంటారు, నరం కాదు. ఇక్కడ బెల్ట్ కడితే ఇక్కడ మనకి బ్లడ్ వెజల్స్ కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాగా ఆ బ్లడ్ వెజల్కి చేస్తారు, అది ఇంట్రావీనస్. ఇలా ఎందుకు ఇస్తారంటే ఎపిడర్ము, సబ్క్యూటేనియస్, ఐఎమ్ ఈ మూడాట్లకి ఇచ్చిన ఇంజక్షన్లు అది మన బ్లడ్లో కలవడానికి కొంచెం టైం పడుతుంది. ఇంట్రావీనస్కి చేసే ఇంజక్షను ఇమీడియట్గా బ్లడ్లో కలిసిపోద్ది. డైరెక్ట్గా మన ఇంట్రావీనస్కి ఇచ్చే ఇంజక్షన్ డైరెక్ట్గా హార్ట్కి వెళ్ళిపోద్ది. ఇన్ఫ్యూర్ బ్లడ్తో కలిపి డైరెక్ట్ హార్ట్కి వెళ్ళిపోద్ది, ఇమీడియట్గా యాక్షన్ స్టార్ట్ చేస్తుంది. అదే సబ్క్యూటేనియస్, ఎపిడర్మల్, ఇంట్రామ్యూరల్ ఇచ్చిన ఇంజక్షన్లు అక్కడ చిన్న వేర్లు లాంటి బ్లడ్ వెజల్స్తో తల్లి వేరు దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇంకా పెద్ద వేరు దగ్గరికి వచ్చినట్టు అలా మన బ్లడ్ వెజల్స్లో కలిసి అలా మన మెయిన్ బ్లడ్ వెజల్కి కలిసి అప్పుడు హార్ట్కి వస్తుంది అనమాట. ఇంజక్షన్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మందుల గురించి తెలుసుకుందాం. అయితే మందులు ఇంజక్షన్ రూపంలో ఇచ్చేవి కాకుండా ఇంకా 2-3 రకాలు ఉంటాయి. అంటే ఒకటి వారాలుగా ట్యాబ్లెట్లు ఇచ్చే వారాలు అంటే నోట్లో నుంచి ఇచ్చేవి. ఇంకోటి సబ్లింగ్వినల్ అంటే ఈ నాలుగు కింద పెడతా ఉంటారు కొన్ని రకాల ట్యాబ్లెట్లు. మూడోది ఆవిరి రూపంలో పంపిస్తూ ఉంటారు నాజల్ వే ద్వారాగా వెళ్ళే మందులు, మెడిసిన్ డైరెక్ట్గా లంగ్స్కి వెళ్తుంది అనమాట. డ్రాప్స్ కానీ అంటే కళ్ళలో వేసేవి, చెవుల్లో వేసేవి, కింద రెక్టం నుంచి పెట్టేవి, ఇలా ఆ సిచ్యువేషన్ బట్టి కొన్ని రకాల మందులు ఉంటాయి. ఇంకొన్ని అప్లైమెంట్స్ అంటే పైన అప్లై చేసే ఆయింట్మెంట్స్ అయితేనేమి, సోప్స్ అయితేనేమి, ఇవన్నీ పైన అప్లై చేసేవి. అది స్కిన్ మీదే వాడాలి, లోపలికి వాడకూడదు. కొంతమంది హైడ్రోజన్ పెరాక్సైడ్ కంట్లో చెవుల్లోనే వేస్తూ ఉంటారు, అలా వేయకూడదు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఓన్లీ అప్పుడే గాయమైనప్పుడు ఆ గాయాలని క్లీన్ చేయడానికి మాత్రమే వాడాలి. ఆ తర్వాత డ్రెస్సింగ్లో తర్వాత రోజుల్లో కూడా వాడకూడదు. ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఓన్లీ పైనే వాడాలి, అది కూడా స్టార్టింగ్లోనే వాడాలి, తర్వాత వాడకూడదు. మనం వేసుకున్న ట్యాబ్లెట్ల మీద ER, SR అనే ఉంటాయి. ట్యాబ్లెట్ నేమ్ తర్వాత చివరిలో ER అంటే ఎక్స్టెండెడ్ రిలీజ్, SR అంటే సస్టైన్ రిలీజ్. అంటే మనం వేసుకునే ట్యాబ్లెట్ మనం ఓరల్గా వేసుకున్నప్పుడు స్టమక్లోకి వెళ్ళిన తర్వాత స్టమక్ జ్యూస్తో కలిపి ఇది కరిగిపోద్ది. ఒక్కో రకం ట్యాబ్లెట్ ఒక్కో టైంకి కరుగుతుంది. ఇప్పుడు డోలో ట్యాబ్లెట్ 2 minutes. అదే క్యాప్సూల్స్లో ఉంటాయి కదా, క్యాప్సూల్స్ కూడా పైన క్యాప్సూల్స్ ఉంటాయి, లోపల మళ్ళీ చిన్న బాల్స్ లాంటి ఉంటుంది, అది మెడిసిన్ అనమాట. ఆ మెడిసిన్ కొన్ని ఒక టైం కరుగుతాయి, కొన్ని ఒక టైం కరుగుతాయి అనమాట. 2-3 రకాల మనం చూసే ఉంటాం బాల్స్లో, లోపల 2-3 రకాల చిన్న బాల్స్ ఉంటాయి క్యాప్సూల్స్లో. మనం చూస్తూ ఉంటాం పొడుగున్న క్యాప్సూల్స్లో 2-3 రకాల బాల్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పైన ఉన్న క్యాప్సూల్ కరిగిపోతుంది. ఆ తర్వాత లోపల ఉన్న బాల్స్ ఒక టైంకి కరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే షుగర్ ట్యాబ్లెట్లు, కొన్ని రకాల బీపీ ట్యాబ్లెట్లు ఏంటో చూస్తే ఒకవైపు ఒక కలర్, ఇంకోవైపు ఇంకో కలర్ ఉంటాయి. అంటే ఒక ట్యాబ్లెట్ ఇమీడియట్గా కరిగిపోద్ది, ఇంకో ట్యాబ్లెట్ కొంచెం టైం తీసుకొని కరుగుతూ ఉంటుంది అనమాట. అలా కరిగినప్పుడు ఏంటంటే ఎక్స్టెండెడ్, అంటే మనకు ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్, ఎగ్జాంపుల్ బీపీ ట్యాబ్లెట్ తీసుకుంటే ఆ బీపీ ట్యాబ్లెట్ ఇమీడియట్గా కరిగింది, ఇమీడియట్గా కొంచెం
ఈ తర్వాత కరిగిన ట్యాబ్లెట్ మళ్ళీ అలా తగ్గించుకుంటూ వస్తుంది అనమాట. ఇంజక్షన్లు చేయించుకునేటప్పుడు, మందులు వేసుకునేటప్పుడు కొన్ని తప్పులు మీరు చేయకూడదు. చాలామంది ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అయితే అవేంటనేది మీరు ఆలోచించండి, ఒకసారి గమనించండి. వెయిన్కి ఇంజక్షన్ చేస్తాం కదా, ఇంట్రావీనస్ ఇంజక్షన్ చేసినప్పుడు చెయ్యి ఇలా మడత పెట్టే ఉంచాలి. అలాగే మినిమం 2 minutes అని ఉంచాలి. ఈలోగా తీసేస్తే బ్లీడింగ్ ఆగదు. డైరెక్ట్గా మనం వెయిన్ పంచర్ చేస్తాం కాబట్టి బ్లీడింగ్ ఆగదు. అలాగే ఎపిడెర్మల్, సబ్క్యూటేనియస్ ఇంజక్షన్లు చేస్తారు కదా, ఆ చేసినప్పుడు ఇంజక్షన్లు ఇలా రుద్దకూడదు. జస్ట్ దాన్ని రుద్దకూడదు, నొక్కి పెట్టకూడదు, జస్ట్ అది వదిలేయాలి. ఇంట్రామ్యూరల్ చేసేటప్పుడు ఇక్కడ చేసినప్పుడు కూడా రుద్దకూడదు, అలా నొక్కి పెట్టి ఉంచాలి. ఎక్కువగా చాలామంది ట్యాబ్లెట్లు వేసుకునేటప్పుడు అన్నీ కలిపి ఒకేసారి ఒక 2-3 రకాల ట్యాబ్లెట్లు అన్నీ కలిపి ఒకేసారి వేసేస్తూ ఉంటారు. అలా ఒకేసారి వేయొద్దు. మినిమం ఒక 2 minutes 5 minutes గ్యాప్ ఇవ్వండి. ట్యాబ్లెట్లు అన్నీ ఒకేసారి వేయకూడదు. ప్లస్ చాలామంది కూలింగ్ వాటర్తోనో లేకపోతే మామూలు ఈ వేరే డ్రింక్స్తోనో పాలతోనో ట్యాబ్లెట్లు వేసుకుందామని ట్రై చేస్తూ ఉంటారు. ఎప్పుడు అలా వేసుకోకూడదు. కూలింగ్ వాటర్ అసలు వాడకూడదు. పాలు, డ్రింక్స్ ఇలాంటివి అసలు వాడకూడదు. కెమికల్ రియాక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి లోపల. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.